సర్వే నంబర్ ఏంటిది? ఆ సర్వే నంబర్ అదే ఉన్నప్పుడు ఈ సర్వే నంబర్ కూడా అదే ఉంటది కదా. మళ్ళీ 2 రోజులకి వచ్చి బండలు పట్టుకున్నారు. అదే సార్ మేడం బండలు ఏదైనా ఉంటే స్టేషన్లో తెలుసుకోండి. ఆయన ఎస్ఐ సార్ గారు నంబర్ ఎట్లా మారుతుంది అని అంటారు. ఎట్లా నంబర్ మార్చితే ఒకటే మాదైతే తప్పని ఇంతమంది ఎట్లా మారుతాయి మేడం? కరెక్ట్. ఇప్పుడు ఇదే కదా మొత్తం బండలు వాళ్ళు వేస్తున్నారా? ఇప్పుడు ఎవరు వేస్తున్నారు ఇది? మాదైతే ఆయన పెద్దరంగా ఫోన్ నంబర్ బండలు వాళ్ళవే మేడం. వాళ్ళవే వచ్చి 2 రోజుల్లో మొత్తం కంప్లైంట్ చేసుకుని పారిపోయాను. మా ప్లేస్ కొని 7 ఏళ్ళు అయిందప్ప. మేమంటే మా భూమి మాదమ్మా, నువ్వు కొన్నానంట భూమి మాది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు రాలేదంట? అదే కదా మేడం, భూమి మాది. ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు మరి? మీరు ఇవన్నీ స్టేషన్ లో తెలుసుకోండి అని అంటారు మేడం. అంతా పలుకుబడి ఉంటే మీరు ఎవరి దగ్గర కొన్నారమ్మా? అయితే మునిస్వామి అని రిటైర్డ్ ఏఎస్ఐ. రిటైర్డ్ ఏఎస్ఐ. ఓకే. ఆయన లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది ల్యాండ్? మరిడి శివమ్మ అనే లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ముగ్గురు ఉన్నాయి మేడం. అట్లా మరి ఇన్ని లింక్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఎవరి చేతుల మీద నుంచి ఎవరికి వచ్చిందని తెలిసిన తర్వాత కూడా ఇది చాలా దారుణం. అంటే అమాయకులు మాట్లాడలేరు, బలహీనులు అని చేసి ఏం మాట్లాడరు మేడం. స్టేషన్ కి రండి తెలుసుకోండి అంట. ఆ స్టేషన్ లో ఎవరు పట్టించుకోరు. ఆయన అదే వాళ్ళ చూడలేదు మేడం. మేము ఇది ఎంత చూపించినా కూడా ఎట్లా మాట్లాడదు. నంబర్ 1 మీరు సర్వే దగ్గర పోయి తెలుసుకోండి. మరి సర్వే ముందు తెచ్చుకునేంత వరకు బండలు వేయకూడదు కదా. ఆయన వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. మీరు తెచ్చుకోండి, నేను తీపిస్తాను. చూపించారా? ఆయన కూడా చూపించారు. అది కనీసం అట్లుందని కూడా మేము ఫోటో తీసుకున్నాం. అదే కదా, అదే కదా. మేము తెచ్చుకుంటాము అంతవరకు అంటే తెచ్చుకోండి, నేను తీసేపిస్తానని ఆయన అన్నాడు. మాకు వ్యవధి కూడా ఇలేదు. అదే ఇంకా ఎంక్రోచ్ చేసే వాళ్ళు, కబ్జా చేసే వాళ్ళు చేస్తారు. బండాలని ఆయన మీరు పోతే మీ మీద క్రిమినల్ కేసు వస్తుంది చూడండి అన్నారు మేడం. ఆ మాట ఎందుకోసం మీ మీద క్రిమినల్ కేసు? డాక్యుమెంట్స్ తోటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్టర్ అయింది ఇది. మరి రిజిస్టర్ చేసిన ఆ రిజిస్టర్ ఆఫీసర్, సబ్ రిజిస్టర్ కానీ ఎవరైతే మీకు రిజిస్ట్రేషన్ చేసిందో వాళ్ళందరినీ పట్టుకోవాలి. వాళ్ళందరినీ తీసుకెళ్లి క్రిమినల్ కేసు పెట్టాలి. మీ మీద ఇవన్నీ అయిన తర్వాత ఈ రోజు వచ్చేసి ఏదో మేనేజ్ చేసేసుకొని సర్వే నంబర్లు మార్చేసి పక్కన ఉన్న సర్వే నంబర్ కి ఈ సర్వే నంబర్ కి పక్కన ఒకటే సర్వే నంబర్స్ పైన వెళ్తాయి కదా. లింక్ లేకుండా ఎల్ఆర్ఎస్ ఉంది, అన్ని ఉన్నాయి. బ్యాంక్ లో పెట్టుకున్నారు. బ్యాంకర్స్ ఏమన్నా పిచ్చోళ్ళ? దానికి లోన్ తీరలేదు మేడం. తహసీల్దార్ ఆఫీస్ నుంచి కూడా ఉంది సర్వే రిపోర్ట్. జనవరి రోజు చేపించుకోండి అంటే చేపించినాం మేడం. ఆయన మీరు రీసెంట్ గా చేపించుకోండి సర్వే అంటే చేపించింటే ఆయన ఇచ్చినాడు మేడం. మిమ్మల్ని అందరూ మిస్గైడ్ చేసి ఇది ఒక ప్లాన్ ప్రకారం దీన్ని కబ్జా చేయాలని ఒక ఉద్దేశంతో చాలా ప్లాన్డ్ గా చేశారు. లోపల అన్ని మార్చుకుంటూ నిజంగా దారుణం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో ఇంత ఓపెన్ గా, ఇంత దారుణంగా ఇలా కబ్జాలు అవ్వడం మటుకు నిజంగా చాలా దారుణం.
పేద ప్రజలు వీళ్ళు ఎంత కష్టపడి ఇక్కడ అందరూ కూడా బీబర్స్ అంటే ఇంకా చాలా వీక్ గా ఉంటారు, వాళ్ళకి అసలు నోరు లేదనుకున్నా ఏంటి ఎందుకు ఇంత దారుణంగా బీబర్స్ పైన అగాధ్యం చేస్తున్నారు, ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మరి ప్రభుత్వాలు ఉన్నాయా లేకపోతే నిద్రపోతున్నాయో కూడా తెలియట్లేదు. ప్రతి వ్యవస్థ కూడా ఈ విధంగా దౌర్జన్యం చేసే వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటే కామన్ మ్యాన్ ఎక్కడికి పోవాలి? ఎక్కడ పోవాలి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి మేడం? వాళ్ళ పరిస్థితి ఈ రోజు మీడియా ద్వారా నేను కూటమి ప్రభుత్వానికి తెలియచేస్తున్నాను. లోకేష్ గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఒక్కసారి నిజాలు తెలుసుకొని పేద ప్రజల కోసం మీరు ఆలోచించండి. ఏ విధంగా వ్యవస్థలు ఉన్నాయో మీ ప్రభుత్వంలో ఒక్కసారి చూడండి. మీకు కావాలంటే మేము ట్వీట్ కూడా పెడతాం. ఎవరైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరి డాక్యుమెంట్స్తో సహా మీకు ట్వీట్ చేస్తాము. మీరు ఈ ఇష్యూని సీరియస్గా తీసుకొని ఇక్కడైతే ఏ విధంగా ఏదైతే తప్పులు జరుగుతున్నాయో, ఏ విధంగా అక్రమాలు జరుగుతున్నాయో, ఏ విధంగా కబ్జాలు జరుగుతున్నాయో వాటిని మీరు తక్షణం ఆపేయాలి. ఇది నిజంగా చాలా దారుణం. లేదంటే మాకు ఆ నంబర్ మీద మాకు తప్పకుండా అమ్మా కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్దాము, కలెక్టర్ గారికి కూడా ఈ ఇష్యూ ఇద్దాము, అలాగే ఎస్పీ గారి దగ్గరికి వెళ్దాము. ఎందుకంటే ఇక్కడ లోకల్ ఆఫీసెస్ ని మేనేజ్ చేసుకొని అదే పక్కన వాళ్ళ డాక్యుమెంట్ కూడా తీసుకుందాం. అదే ఇవన్నీ తీసుకొని పక్కన వాళ్ళదేమో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు సేఫ్ గా ఉన్నారు, వీళ్ళు ఇల్లు కట్టలేదు, ఖాళీ స్థలం ఉంది కదా వీళ్ళని ఇచ్చేస్తున్నారు. అందుకనే భూ సర్వే చేస్తాము, జగనన్న చెప్పింది ఇందుకోసమే. భూ సర్వే చేయించి అప్పుడు రాళ్ళు పాతేసి ఇచ్చేసి భూ సర్వే చేసుకోవాలి. ఎందుకు అంటే ఇట్లా ఒకరి డాక్యుమెంట్ ఒకరొకరు మేనేజ్ చేయకుండా ట్రాన్స్పరెంట్ గా పర్మనెంట్ గా ఫిక్స్ అయి ఉండాలి అని. పక్కన ఇల్లు కట్టినారు పక్కన ఇల్లు ఉంది కాబట్టి ఇల్లుని ఏం చేయలేరు, వాళ్ళు పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఏం చేయలేరు. కాబట్టి పక్కన ఉన్న సర్వే నంబర్ కి లింక్ ఉండదా? అంటే ప్రజలు ఇక్కడ ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? అంటే దౌర్జన్యం చేస్తే ఎంత అసలు నోరెత్తకుండా పడి ఉంటారని అనుకుంటున్నారా? నాకు అర్థం కావట్లేదు ఏ విధంగా వీళ్ళు ఈ విధంగా కబ్జా చేసి రాళ్ళు పాతారు. ఒకవేళ ఇది నిజంగా ఇష్యూ ఉండి డిస్ప్యూట్ లో ఉంటే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళని కూడా అలౌ చేయకూడదు. ఇది సార్ట్ అవుట్ అయ్యేంత వరకు వీళ్ళని కూడా రాళ్ళు పాతించకుండా ఉండాలి. వీళ్ళకి ఒక న్యాయం, కబ్జా చేసే వాళ్ళకి ఒక న్యాయం, పాపం పేద వాళ్ళకి ఒక న్యాయం. నిన్న బీవర్స్ అందరూ కూడా ఇక్కడ మిలిటరీ కాలనీలో ఉన్న బీవర్స్ అందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళ స్థలాలని ఎవరో కబ్జా చేస్తున్నారు, వాటికి మమ్మల్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఆధారంగా ఉండాలి అని, వాళ్ళకి జస్టిస్ చేయాలి అనేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ వచ్చి చూస్తున్నాను, పక్కన ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎవరు పట్టించుకోలేదు, వాళ్ళని వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు పొజిషన్లో ఉన్నారు కాబట్టి, పొజిషన్లో ఉన్నది ఎంక్రోచ్ చేసుకోలేరు కాబట్టి, కబ్జా చేయలేరు కాబట్టి. ఆ పక్కన ఏంటి వాళ్ళ సర్వే నెంబరు సార్ జస్ట్ చూడండి, కాంపౌండ్ వాల్ పక్కనే ఉంది. ఆ పక్కన ఉన్న సర్వే నెంబర్కి ఈ సర్వే నెంబరు ఎలా మారిపోయింది సడన్గా? సేమ్ సర్వే నెంబర్తోనే కంటిన్యూ అవ్వాలి. ఆ పక్కన కూడా ఉంది ఇదే సర్వే నెంబర్, సేమ్ కూడా ఉంది. కానీ సర్వే దగ్గర ఎక్కడ వాళ్ళు వెళ్ళేసి మళ్ళీ రిజిస్టర్ సబ్ రిజిస్టర్లో ఏం చేసుకున్నారో ఏంటో కానీ సర్వే నెంబర్ మార్చేశారు. మళ్ళీ వీళ్ళకి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది 12వ తేదీన. మీరు సర్వే నెంబర్ మారింది, వచ్చి మీరు సర్వే మార్చుకోండి అనేసి, సర్వే నెంబర్ మార్చుకోండి, మళ్ళీ రిజిస్టర్ చేసుకోండి అని. వీళ్ళ అమాయకులు నిజంగంటే అయ్యిందేమో అనేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అంతలోకి ఈ కబ్జా వాళ్ళు సర్వే నెంబర్ వేరే ఉంది, మీ సర్వే నెంబర్ ఎక్కడో ఉంది తెలుసుకోండి అని. ఒక్క చిన్న కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సబ్ రిజిస్టార్లో రిజిస్టర్ అయిన డాక్యుమెంట్స్ 7 సంవత్సరాలు 8 సంవత్సరాల కింద వాళ్ళు కొన్నారు. ఆ కొనే ముందర కూడా వాళ్ళ దగ్గర లింక్ డాక్యుమెంట్స్ తోటి ఉన్నాయి. ఆ లింక్ డాక్యుమెంట్స్ ఒక లింక్ డాక్యుమెంట్ కాదు, 3 లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది మొట్టమొదట స్థలం ఎవరిది, వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కొన్నారు, ఇంకొకరు నెక్స్ట్ ఎవరు కొన్నారు, ఆ తర్వాత వీళ్ళు కొన్నారు, ఆ లింక్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ సబ్ రిజిస్టర్ వాళ్ళు అన్నిసార్లు మోసం చేశారా? అన్నిసార్లు తప్పు చేశారా? మరి సడన్గా ఆ నంబర్ ఎలా మారిపోయింది? ఆ పక్కన ఇల్లు అదే నంబర్ ఉంది, ఈ పక్కన ఉండేసరికి సర్వే నంబర్ ఎలా మారిపోయింది? అంటే పేద ప్రజలు నోరు ఎత్తలేరు, దౌర్జన్యం చేస్తే వాళ్ళు క్వైట్ అయిపోతారు.
స్థలాలని ఎంతైనా తీసేసుకో, ఎవరైనా ఎంక్రోచ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ వాళ్ళు ఎంక్రోచ్ చేశారు. ఓవర్ నైట్ బండలు పాతేశారు. వీళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నారు. పోనీ నిజంగా ఇష్యూ ఉంది అని అనుకున్నప్పుడు వాళ్ళని వేయకూడదు, వీళ్ళని వేయకూడదు. సార్ట్అవుట్ అయ్యేంత వరకు, ఇష్యూ సార్ట్అవుట్ అయ్యేంత వరకు ఎవరు కూడా వేయకూడదు. డాక్యుమెంట్ కూడా చూడకుండా ఏదో ఇంజెక్షన్ ఆర్డర్ ఉంది అని, పోనీ ఆ ఇంజెక్షన్ ఆర్డర్ అని వీళ్ళకి చూపించారంటే అది లేదు. ఏమీ లేకుండా లోపల అన్నీ సర్దుకొని ఆఫీసర్స్ మిగతా వాళ్ళు అందరూ కలిసి కుమ్మక్కైపోయి ఇచ్చేసేసుకొని ఈరోజు వీళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పడం, పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగకపోవడం, అదే మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ చుట్టూ తిప్పడం, ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో మన వ్యవస్థలో వాటిని పట్టుకొని ఈ విధంగా వాళ్ళు చేసుకోవడం. మరి వీళ్ళందరూ ఎక్కడ పోవాలి? నోరు లేని ప్రజలు వీళ్ళందరూ కూడా చాలా అమాయకులు. వీవర్స్ అంటే ఇంకా అమాయకులు. దేనికి గొడవలకి పోరు, ఏ వ్యవస్థ దేంట్లోకి పోరు. కష్టపడి రూపాయి సంపాదించుకొని ఏదో వాళ్ళ పిల్లల కోసం ఏదో చేసుకున్నారు. వీళ్ళే దొరికారా వాళ్ళకి? ఎముగనూరు అంటేనే వీవర్స్. అలాంటిది ఆ వీవర్స్ ది పేరు ఇది కూడా లేకుండా, అడ్రస్ లేకుండా చేయాలనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లేదు. నిజంగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఖండిస్తున్నాను. మరి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. నారా లోకేష్ గారికిను, అలాగే పవన్ కళ్యాణ్ గారికిను, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేస్తున్నాము. ఈ పేద ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి. సరైన వెరిఫై చేసి సరిగ్గా ఎవరిది ఈ ల్యాండ్, ఆ సర్వే నెంబర్స్ ఏంటి అని చేసి వీళ్ళకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నాను. అలాగే వీళ్ళకి సపోర్టుగా నేను తప్పకుండా నిలబడతాను. వీళ్ళకి లీగల్ సపోర్ట్ తప్పకుండా ఇస్తాను. అలాగే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను, ఎస్పీ గారి దగ్గర కూడా వెళ్తాను. ఇక్కడ లోకల్గా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించకపోతే ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాను. లోకల్గా ఎంఆర్ఓ స్పందించకపోతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాను. తప్పకుండా ఇదన్నీ కూడా కాకపోతే హైయర్ లెవెల్కి తీసుకొని వెళ్తాను.